థ్యాంక్ యూ సార్. చాలామంది వీడియోని షేర్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు కంటిన్యూస్గా. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి సార్, ఒక వృత్తానికి గీయగల స్పర్శరేఖల సంఖ్య. సార్ మీరే చెప్పండి సార్, వృత్తం అనేది ఇన్ఫైనైట్ పాయింట్స్తో మనం డ్రా చేస్తాం, అవునా కదా? ఎస్ సార్, నో సార్? ఎస్ సార్. సో వృత్తానికి ఇన్ఫైనైట్ పాయింట్స్ అనేవి ఉంటాయి, అంతే కదా సార్? ఇలా వృత్తం ఉంటే ఇక్కడ ఒక పాయింట్, ప్రతిదీ ఇలా ఇన్ఫైనైట్ పాయింట్స్తో మనం డ్రా చేస్తాం కాబట్టి మరి దీనికి ఎన్ని టాంజెంట్స్ మనం గీయచ్చు? ప్రతి పాయింట్ నుంచి ఒక టాంజెంట్ అనేది బయలుదేరుతుంది కాబట్టి సో ఇన్ఫైనైట్ అనంతమైనటువంటి టాంజెంట్స్ గీయచ్చు. వృత్తానికి గీయగల స్పర్శరేఖల సంఖ్య అనంతము. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ కాబట్టి ఆప్షన్ 4ని క్లిక్ చేస్తున్నాం. సేవ్ అండ్ నెక్స్ట్. నెక్స్ట్ చూడండి సార్, నెక్స్ట్ క్వశ్చన్. సార్ ఆడియో వీడియో క్లియర్ కదా సార్ అందరికీ? ఎందుకంటే మెన్షన్ చేయండి సార్, లైవ్లో నేను ఆడియో వీడియో క్లియర్ ఉందో లేదో మొబైల్ సౌండ్ పెట్టి చేయాల్సి వస్తుంది కాబట్టి ప్లీజ్ మెన్షన్ ఈజ్ ఆడియో వీడియో క్లియర్ ఆర్ నాట్. క్లియర్ అయితే అందరు క్లియర్ అని మెసేజ్ చేయండి సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఇలాంటి ప్రశ్న చూడండి సార్, భూమిపై ఉన్న ఏ బిందువు నుండి జెట్ విమానాన్ని పరిశీలిస్తే 60 డిగ్రీల ఊర్ధకోణం చేస్తుంది, 15 సెకండ్ల తర్వాత దాని ఊర్ధకోణం 30 డిగ్రీలకు మారుతుంది. జెట్ విమానము 1500√3 మీటర్లు స్థిర ఎత్తుతో ఎగురుతూ ఉంటే దాని వేగము. ఎప్పుడైతే ఊర్ధకోణము 30 నుంచి 60 నుంచి 30కి, ఊర్ధకోణము మనకు 60 డిగ్రీల నుంచి 30 డిగ్రీలకు పడిపోయింది కదా సార్. అలాంటప్పుడు మనము ఎగురుతూ ఉంటే దాని వేగం కనుక్కోవడానికి చూడండి సార్, డిస్టెన్స్ కనుక్కుందాం ఫస్ట్. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు హైట్ ఇంటూ 2/√3. ఇది షార్ట్ ట్రిక్ సార్, ఇది షార్ట్ ట్రిక్. మరి డిస్టెన్స్ డి ఈజ్ ఈక్వల్ టు హైట్ ఎంత సార్? 1500√3 ఇంటూ 2/√3, దట్ ఈజ్ ఈక్వల్ టు 3000 మీటర్స్ సార్, 3000 మీటర్స్. మరి డిస్టెన్స్ అయితే వచ్చింది, మనం స్పీడ్ కనుక్కోవాలి కదా సార్. స్పీడ్ కనుక్కోవాలి అంటే దాని ఫార్ములా ఏమి? స్పీడ్కి ఫార్ములా ఏమి సార్? డిటిఎస్ గుర్తుపెట్టుకోండి సార్, డిటిఎస్. మరి స్పీడ్ కనుక్కోవాలంటే డి/టి, విచ్ ఇస్ నథింగ్ బట్ 300 మీటర్ by 15. 15 2s are so 200 meter per second. 200 meter per second. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ సార్. ఆప్షన్ 1ని చూస్ చేస్తున్నాను. ఓకేనా సార్? ఆప్షన్ 1 స్క్రోల్ డౌన్ చేసి ఆప్షన్ 1ని క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్. ఓకే, గ్రీన్ కలర్లోకి మారిపోయింది. నెక్స్ట్ ఈస్ లాలీపాప్ క్వశ్చన్, మెమొరీ బేస్డ్ క్వశ్చన్. చూడండి సార్ ఎలా చేయాలో చెప్తాను సార్. అంక గణిత మధ్యమం వినియోగించు దత్తాంశం. మరి సంఖ్యాత్మకము వివరిస్తుంది, వివరాత్మక రెండు ఉపయోగిస్తుంది కాబట్టి ఆప్షన్ 3, థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సార్. థర్డ్ ఆప్షన్ 2. సేవ్ అండ్ నెక్స్ట్. అయిపోయింది సార్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్, ఇట్ ఈస్ ఆల్సో ఏ లాలీపాప్ క్వశ్చన్, వెరీ ఈజీ క్వశ్చన్. ఏ యూనియన్ పై అంటున్నాడు. పై అంటే నన్ సెట్ సార్, అంటే ఈ సెట్లో ఎట్లాంటివి ఉండవు. మరి యూనియన్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది సార్? ఆటోమేటిక్గా ఏనే వస్తుంది సార్. మరి ఏనే కదా సార్ వచ్చేది, ఏ వస్తుంది. ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ కాబట్టి ఆప్షన్ 1 క్లిక్ చేస్తున్నాను. సేవ్ అండ్ నెక్స్ట్. నెక్స్ట్ చూడండి సార్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. దీని వెనకాల కాన్సెప్ట్ కూడా ఉంది. ఒక స్తూపాకార వస్తువు యొక్క వక్రతల వైశాల్యము 1760 చదరపు సెంటీమీటర్లు మరియు ఘనపరిమాణము 12,320 ఘనపు సెంటీమీటర్లు అయిన
దాని ఎత్తు ఎంత అన్నాడు. సార్ ఇలాంటి క్వశ్చన్స్ని మనం ఎలా చూడాలో చూద్దాం. చూడండి సార్. సార్ మనకి స్తూపాకారపు వక్రతల వైశాల్యం ఎంతో తీసుకోవాలి. సిఎస్ఏ అంటారు సార్, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 2πr/h. ఓకే, మరి వాల్యూము πr² ఇంటూ హెచ్. మనకేం కావాలి సార్? ఎత్తు కావాలి. ఎత్తు కావాలంటే మనకు ఆర్ కనుక్కోవాలి. ఆర్ కనుక్కోవడానికి నేనేం చేస్తున్నాను సార్? v/సిఎస్ఏ చేస్తున్నాను. అంటే πr²h/2πr/h. హెచ్కు హెచ్కు క్యాన్సల్, పైకి క్యాన్సల్, మరి ఆర్కి 1rకి క్యాన్సల్. ఏం మిగిలింది సార్? మనకు r/2 మిగిలింది. వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఆర్. సో నేను 2ని ఇటువైపు పంపిస్తాను. అప్పుడు ఏమవుతుంది సార్? 2 మల్టిప్లైడ్ బై v/సిఎస్ఏ అవుతుంది కదా సార్. మరి దీన్ని నేను పుట్ చేస్తాను. మరి వి ఎంత ఇచ్చాడు సార్? 1760. మరి సిఎస్ఏ ఎంత ఇచ్చాడు సార్? 12,000 సారీ సార్ 12,320గా ఇవ్వడం జరిగింది. ఇంటూ 2, యూనిట్ ప్లేస్లో ఉన్న 0, యూనిట్ ప్లేస్లో ఉన్న 0 క్యాన్సల్. 2 1/2 12 15 352 352/12 32. divided by 1232. సార్ ఒక్క నిమిషం సార్. 1760 చదరపు మీటర్లు ఘనపు సెంటీమీటర్లు ఘన పరిమాణం. సో మనం పైంది కిందికి పై వేసాం. ఓకే సార్. ఓకే సార్, వక్రతల వైశాల్యం సిఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు 1760. మరి ఘన పరిమాణం ఈజ్ ఈక్వల్ టు వి ఈజ్ ఈక్వల్ టు ఇదే మనం 2 ఇంటూ 30/1670 చేయాలి. ఇప్పుడు మనకు కరెక్ట్ ఆన్సర్ అనేది వస్తుంది సార్. ఓకేనా సార్? One, 2, 3, 2. 2 into 1, 2, 3, 2 divided by 176 is equal to 14గా వచ్చింది సార్. సో r is equal to 14. r వాల్యూ మనకు వచ్చేసింది. r is equal to 14గా వచ్చింది. ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏముంది సార్? ఎత్తు క్యాలిక్యులేట్ చేద్దాం. ఎత్తు క్యాలిక్యులేట్ చేయడానికి సిఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత సార్? సిఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు 2πr ఇంటూ హెచ్. 2 ఇంటూ 22/7 ఇంటూ r14 ఇంటూ హెచ్ మనకి ఇవ్వలేదు. దట్ ఈజ్ ఈక్వల్ టు మనకు ఎంత ఇచ్చాడు సార్? 1760లో సబ్స్టిట్యూట్ చేద్దాము. అప్పుడు హెచ్ వాల్యూ ఎప్పుడు వస్తుంది సార్? 1760. సో ఇక్కడ 2 సార్ ఎంత మిగిలింది సార్ మనకు? 44. 2 సార్ 88. 1/88. సో 171670 divided by 88.
ఆప్షన్ 2 20 అనేది మిగిలింది సార్. సో 20కి క్లిక్ చేస్తున్నాను. సేవ్ అండ్ నెక్స్ట్. తర్వాత చూడండి సార్, వెరీ ఈజీ సార్. ద వాల్యూ ఆఫ్ 2 ప్లస్ రూట్ 2 2 మైనస్ రూట్ 2 ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఆల్జీబ్రా ఫార్ములా తెలిస్తే టాపర్లా ఆన్సర్ చేయొచ్చు సార్ దీన్ని. దీంట్లో చూడండి సార్, ఏ స్క్వేర్ ఏమవుతుంది 2 స్క్వేర్ మైనస్ రూట్ 2 స్క్వేర్ ఎంత అవుతుంది సార్, రూట్ 2 స్క్వేర్. అప్పుడు 4 మిగులుతుంది, 2 మిగులుతుంది, ఈజ్ ఈక్వల్ టు ఎంత సార్ 2. 2 ఏ ఆప్షన్లో ఉంది సార్, 4 ఆప్షన్లో ఉంది. నవ్వుతూ పెట్టేద్దాం, నవ్వుతూ 4. సేవ్ అండ్ నెక్స్ట్. సార్ రెండు వేరు వేరు దూరం వృత్తాలకు గీయగలిగిన ఉమ్మడి స్పర్శరేఖల సంఖ్య. ఓకే సార్, గీద్దాము. సార్ రెండు వృత్తాలు దూరంగా ఉన్నాయంట సార్. ఇలా రెండు వృత్తాలు దూరంగా ఉన్నాయి, వీటికి ఎన్ని స్పర్శరేఖలు గీయచ్చు చూడండి సరే. ఇలా ఒక బాక్స్ టైప్లో ఇలా ఒక స్పర్శరేఖ, ఇలా ఒక స్పర్శరేఖ, పైన ఒక స్పర్శరేఖ, కింద ఒక స్పర్శరేఖ. మొత్తం ఎన్ని స్పర్శరేఖలు సార్, 4 స్పర్శరేఖలు. దీన్ని ఇంకో రకంగా కూడా అడగచ్చు సార్. మరి ఏకకేంద్ర వృత్తాలకు గీయగలిగిన స్పర్శరేఖలు ఎంత? దీనికి కేంద్రం ఒకటే ఉంది, గీయలేం సార్, 0 దీనికి ఆన్సర్. మరి ఒక వృత్తానికి బయట నుంచి తాకుతూ వెళ్ళేటువంటి ఒక వృత్తానికి గీయగల స్పర్శరేఖ ఒకటే అవుతుంది సార్, ఒకటే అవుతుంది. ఇలా 0 1. ఒకవేళ రెండు బయటికి ఇలా తాకుతూ వెళ్ళేటువంటి వృత్తాలు ఉన్నప్పుడు ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, మొత్తం 3. ఇలా రకరకాలుగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది సార్. కాబట్టి ఈ ప్రశ్నకి ఈ కేసు కాబట్టి 4 కాబట్టి మళ్ళీ అగైన్ నవ్వుతూ 4 పెట్టేద్దాం. ఈజీ సార్, క్లియరా సార్? 4. సేవ్ అండ్ నెక్స్ట్. సార్ ఇది రిలేటివ్ కాన్సెప్ట్కి సంబంధించిన క్వశ్చన్. 200 మీటర్లు 150 మీటర్ల పొడవు గల రెండు రైళ్లను వరుసగా 40 కిలోమీటర్లు 45 కిలోమీటర్ల వేగంతో ఒకే దిశలో నడుస్తూ ఉంటే కీ టర్మినాలజీ ఒకే దిశలో నడవడం. ఒకవేళ ఆపోజిట్ దిశలో నడిస్తే దానికి వేరే రకమైనటువంటి అప్రోచు. సార్ దీన్ని టాపర్స్లా ఎలా ఆలోచిస్తామో, సెకండ్స్లో ఎలా ఆన్సర్ చేయాలో చెప్తాను చూడండి సార్. 200 150 ఓకే క్లియర్. మరి రెండు ఒకే దిశలో నడుస్తున్నాయి, ఇట్లా 200 ఒక ట్రైన్, ఇట్లా రెండు ఒకే దిశలో నడుస్తున్నాయి. అలాంటప్పుడు డిస్టెన్స్ని సమ్ చేయాలి. 200 మీటర్ ప్లస్ 150 మీటర్ ఎంత అయింది సార్, 350 మీటర్ అయ్యింది. మరి స్పీడ్ ఏమవుతుంది, స్పీడ్ తగ్గిపోతుంది, సబ్ట్రాక్ట్ చేయాలి. 45 మైనస్ 45 కిలోమీటర్ పర్ అవరు. ఇక్కడేమో మీటర్లు, ఇక్కడేమో కిలోమీటర్లు, గడబడ జరుగుతూ ఉంది. దీన్ని దేంట్లోకి మార్చాలి, మీటర్ పర్ సెకండ్స్లోకి మార్చాలి, అంతే కదా సార్. మరి చిన్న దాంట్లోకి మార్చాలి కాబట్టి 5/18 అంటే 25/18 మీటర్ పర్ సెకండ్గా మారిపోయింది. మనకు సమయం అడిగాడు, మరి డిస్టెన్స్ ఎంత, 350 డివైడెడ్ బై మనకు 25/18. ఓకేనా సార్. 350 ఇప్పుడు రెసిప్రోకల్ అవుతుంది కదా, 18/25 అవుతుంది. 25 1s are 25, ఎంత మిగిలింది 10, 1.4. సో 17 7.2 సెకండ్స్. 18/25 5/5 మీటర్ పర్ సెకండ్. ఓకే, ఇది క్లియర్. 5 5s are 570. ఒక నిమిషం సార్, ఇక్కడ చిన్న తప్పు చేశాను. సో 350 18/25. ఓకే, 5 5s are 570s are 5 1s are 14 18s are. మరి 14 18 ఎంత సార్, 72 18.
252 సెకండ్స్. 252 సెకండ్స్ ఆప్షన్ 4లో ఉంది సార్. సో ఫోర్త్ వన్ చూస్ చేస్తున్నాను. ఆప్షన్ 4. ఫెంటాస్టిక్ 4. సేవ్ అండ్ నెక్స్ట్. ఇక్కడ చూడండి సార్, థేల్స్ నియమము మనందరికీ తెలిసిందే. థేల్స్ ప్రాపర్టీస్ సార్. ఓకే సార్, ఏబిసి అనేటువంటి ఒక ట్రయాంగిల్ తీసుకుంటున్నాను. ఏబిసి ట్రయాంగిల్. ఓకే, ఏబిసి. మరి దీంట్లో బీసీకి డిఈ ప్యారలల్గా ఉంది. ఓకేనా సార్. ఏబి ఈజ్ ఈక్వల్ టు 4.5 సెంటీమీటర్లు. మరి ఇది ఏబి ఈజ్ ఈక్వల్ టు 4.5 సెంటీమీటర్స్. ఏసీ ఈజ్ ఈక్వల్ టు 9 సెంటీమీటర్స్ అయినా, ఏసీ ఈజ్ ఈక్వల్ టు 9 సెంటీమీటర్స్ అయినా మనకు సిఈ వాల్యూ అడుగుతున్నాడు సార్. సిఈ వాల్యూ అడుగుతున్నాడు. ఈ వాల్యూ కనుక్కోవాలి. మరి ఇదంతా టోటల్ ఎంత సార్? ఇది టోటల్ మనకు ఏసీ ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్లు. ఓకేనా సార్. మరి ఏబి ఎంత? 4.2. ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై సిఈ అవుతుంది సార్. ఓకే కదా సార్. ఈ భుజం పొడవు దీనికి రేషియో అనేది ఈక్వల్గా ఉంటుంది. మనకు ఏమిచ్చాడు సార్? ఏబి 4.5 ఇచ్చాడు. ఏసీ సో 4.5 సెంటీమీటర్ ఆల్వేస్ ఎంత సార్? 9కి సమానము. మరి మనకు అడుగుతున్నది ఏది? 1/2కి ఈక్వల్. ఏఈ ఇచ్చాడు సార్. మరి ఇది 3 పార్ట్స్ ఇచ్చాడు. ఇక రిమైనింగ్ ఇది కూడా 3 పార్ట్స్ ఉంటాయి కదా సార్. 1 పార్ట్ వాల్యూ 2 అయినప్పుడు 3 పార్ట్స్ వాల్యూ ఇంటూ 2 6 సెంటీమీటర్స్. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా సార్, క్లియరా? ఆప్షన్ 2. సేవ్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్. tan A ఈజ్ ఈక్వల్ టు cot B, వేర్ A అండ్ B ఆర్ అక్యూట్ యాంగిల్స్, దెన్ A ప్లస్ B అడుగుతున్నాడు. ఏముంది సార్? కాటుకి ట్యాన్కి ఏ యాంగిల్స్ దగ్గర 1 వాల్యూ వస్తుంది? 45 డిగ్రీస్ దగ్గర. మరి 45 ప్లస్ 45 డిగ్రీ ఎంత అవుతుంది సార్? 90 డిగ్రీ అవుతుంది. అంతే కదా సార్. tan 45 ఈజ్ ఈక్వల్ టు 1, cot 45 ఈజ్ ఈక్వల్ టు 1. మరి రెండింటిని కలపమన్నాడు, కలిపినాము. 90 ఆప్షన్ 3లో ఉంది. ఓకే, అయిపోయింది. ముచ్చటగా 3. ఆప్షన్ 3. సేవ్ అండ్ నెక్స్ట్ చూడండి సార్. సీకెంట్ స్క్వేర్ థీటా -1 కొసీకెంట్ స్క్వేర్ థీటా -1 ఈజ్ ఈక్వల్ టు, దీన్ని ఎట్లా రాయొచ్చు సార్? tan స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటాగా రాయొచ్చు కదా. tan స్క్వేర్ థీటా ఇంటూ కాట్ స్క్వేర్ థీటా. రెండు రెసిప్రోకల్ కదా సార్, ఒకదాని ఒకటి క్యాన్సిల్ అయిపోతాయి. ఈజ్ ఈక్వల్ టు 1 దేంట్లో ఉంది సార్? ఆప్షన్ 3లో. సార్ ఓవరాల్గా ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ క్లాస్ కంప్లీట్గా అర్థమవుతుంది సార్. ఏమాత్రము నాలెడ్జ్ లేదు అనుకున్న వాళ్ళు ఈ క్లాస్ని స్కిప్ కూడా చేసేయచ్చు. మీ టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు సార్. వీడియో నచ్చితే లైక్ అండ్ కామెంట్ అండ్ షేర్ చేయండి సార్. దీంట్లో చూడండి సార్, మనకు విలోమ నిష్పత్తి అంటే ఏందో తెలియాలి, తర్వాత బహుళ నిష్పత్తి అంటే ఏమిటో తెలియాలి సార్. 3:4 యొక్క విలోమ నిష్పత్తి 4:3 అవుతుంది. తర్వాత 4:5 యొక్క విలోమ నిష్పత్తి 5:4 అవుతుంది. మరి దీని బహుళ నిష్పత్తి అంటే 20:12 కదా సార్. మరి 20:12
12కి ఇక్కడ చూడండి ఏం చేశాడు, 45:x చేశాడు. ఎప్పటికైనా మనం సింప్లెస్ట్ ఫామ్లోనే రాయాలి రేషియోస్ని. మరి దేంతో డెవలప్ అవుతుంది, 3, 5. 5 పార్ట్స్ ఎంత అవుతుంది సార్, 15 అవుతుంది. మరి ఇక్కడ కూడా 9 జారక సార్, ఇక్కడ కూడా 9తో మల్టిపుల్ చేయాలి. సో 5 9 45 అంటే 27 ఉండాలి. ఆప్షన్స్లో 27 లేదు, కాబట్టి ఈ ప్రశ్నే తప్పు. సార్ మార్క్ టెస్ట్లో కూడా తప్పు ఇస్తారా అంటే ఎస్, ఇచ్చే అవకాశం ఉంది. దీనికైతే తప్పు ఆన్సరు. యాక్చువల్గా ఆన్సర్ ఎంత ఉండాలి సార్, 27 ఉండాలి. వెరీ 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 ఇంపార్టెంట్. 27 దీనికి ఆన్సరు, కానీ ఆప్షన్స్లో లేదు. ఏం చేయగలము, ఏమి చేయలేము. యాడ్ స్కోర్ వస్తుంది అంతే. నెక్స్ట్ చూడండి సార్, సేవ్ అండ్ నెక్స్ట్. సేవ్ అండ్ నెక్స్ట్. సార్ ఇది మెథడాలజీకి సంబంధించిన ప్రశ్న, మనకు అవసరం లేదు. అర్ధగోళాకారపు గిన్నె వ్యాసార్థము 3.5 అయితే దాన్ని నింపగలిగిన నీటి పరిమాణము. సార్ V = ఎంత అవుతుంది సార్, 2/3πr³. ఫార్ములాలన్నీ బాగా వచ్చిండాలి సార్. 2/3πr³. మరి చూడండి 2 × 22/7. మరి దీన్ని 7/2 × 7/2గా రాయొచ్చు కదా సార్. 7కి 7కి క్యాన్సల్, ఇంటూ 11, ఈ 2కి 2కి కూడా క్యాన్సల్. ఏమేమి మిగిలాయి సార్, ఇంకా మనకు 77/3గా మిగిలింది. 3 2s are, ఇంకో 7/2 కూడా రావాలి. ఓకే, ఇంటూ 7/2. సరే దీన్ని నియర్ బై 6 చేస్తాం. ఇంటూ 3నే కదా సార్ అయ్యేది. ఇంటూ 3 అంటే ఇది కూడా 3. ఓకే సార్. (2/3) 22/7 ఇంటూ 7/2 7/2 ఇంటూ 7/2. 7 7 క్యాన్సల్, 2కి 2కి క్యాన్సల్. ఓకేనా సార్. 2 1s 2 11s. ఏమేమి మిగిలింది సార్, 11 × 49/11 × 49/6. 11 × 49/6. (2/3πr³). (7/2 7/2 7/2). 2కి 2కి 11s are. సో 11 × 543/3 చీజ్ అప్రాక్సిమేట్లీ మనకు 900 దగ్గరికి వస్తుంది సార్. 900కి నియర్ బై ఉన్నటువంటి ఆప్షన్ 2లో ఉంది కాబట్టి ఆప్షన్ 2 క్లిక్ చేసి వెళ్తాను. ఆప్షన్ 2 సేవ్ అండ్ నెక్స్ట్. సార్ ఇక్కడ ఈ వాల్యూ చూద్దాం సార్,
5/2 మైనస్ 3/4. ఓకే, ఇక్కడ 5/2 ఫస్ట్ ప్లస్ చేద్దాం సార్. 5/2 ప్లస్ మైనస్ 3/4 దట్ ఈజ్ ఈక్వల్ టు 5/2 మైనస్ 3/4. ఎల్సిఎం తీసుకుంటే 4, 2 టేబుల్ 2 10 మైనస్ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 7/4 వచ్చింది. నెక్స్ట్ మైనస్ చేద్దాం సార్. ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 5/2 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. ఎల్సిఎం తీసుకుంటే 4, 10 ప్లస్ 3 13/4. నో ఇప్పుడు డివైడెడ్ బై చేద్దాము. సో 7/4 డివైడెడ్ బై 13/4 రెసిప్రోకల్ అవుతుంది. మల్టిప్లికేషన్లో 4/13, 4కు 4కు క్యాన్సిల్, 7/13. ఏ ఆప్షన్లో ఉందో చూద్దాము. ఎక్స్ మైనస్ వై మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయింది. 3/13/7 7/13 కదా సార్ మనకు రావాల్సింది. ఈ ఆప్షన్లోనే లేదు సార్. మీరే చెప్పండి, కామెంట్స్ చేసి చెప్పండి సార్, దీనికి కరెక్ట్ ఆన్సర్ ఇదే అవుతుందో కాదు. సో నెక్స్ట్ చూడండి సార్, 6 సెంటీమీటర్లు. నెక్స్ట్ లాస్ట్ వన్ సార్. ఒక వృత్తం తీసుకున్నారు. ఒక వృత్తం తీసుకొని 6 సెంటీమీటర్ల వ్యాసార్థం గల, ఇది వ్యాసార్థము, రేడియస్ 6. జా కేంద్రం వద్ద ఒక జా అనేది ఉంది సార్. ఇది కేంద్రం వద్ద 60 డిగ్రీల కోణం చేస్తుంది. సార్ మీరే చెప్పండి సార్, ఇది రేడియస్ అవుతుంది కదా. ఇప్పుడు ఇది ఈక్వల్ అయినప్పుడు ఖచ్చితంగా ఇది ఏ కోణం అవ్వాలి? సమబాహు త్రిభుజం అవ్వాలి. మరి ఇది కూడా జా కూడా 6 సెంటీమీటర్లు అవ్వాలి కదా సార్. మరి 6 సెంటీమీటర్లు ఎందులో ఉంది సార్? ఆప్షన్ 1 సేవ్ అండ్ నెక్స్ట్. అయిపోయింది సార్. ఇంతటితో మెథడాలజీ క్వశ్చన్స్ వచ్చేసాయి. కాబట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సార్. కొన్ని ఆప్షన్స్ అనేవి తప్పుగా ఇచ్చాడు, మీరు కూడా రెక్టిఫై చేసి వాటి కరెక్ట్ ఆన్సర్ ఏందో నాకు కామెంట్ చేసి చెప్పగలరు. నేను దీని మీద వీడియో కూడా చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రేపు మళ్ళీ మరో కొత్త సెషన్తో కలుస్తాను. థ్యాంక్ యూ. షేర్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు, లైక్ కొడుతున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ రేపటి మరో సెషన్లో కలుద్దాము. రేపే ఎగ్జామ్ ఉన్న వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. మన మ్యాథ్స్ ఛానల్ తరఫున అందరూ చక్కగా ఎగ్జామ్ రాయండి. పేపర్ 1 వాళ్ళు 24 పెట్టాలి, 16కు 16 పేపర్ 2 వాళ్ళు పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.